Good evening, everybody. Hearty congratulations on the conceiving of the project Jewel Thief. Krishna Sai garu cheppinappudu I was thrilled to hear the subject and బాగా అనిపించింది. చాలా చక్కని సబ్జెక్ట్ ఎంచుకున్నారు అండ్ ఆయనే దీన్ని ముందుండి నడిపిస్తూ. అయితే నేనేమనుకున్నానంటే కొంచెం నార్మల్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఆయన ఈ కాస్ట్ అంతా స్టోరీ అండ్ దానికి మ్యాచింగ్ కాస్ట్ ఒక్కొక్కళ్ళు ఐ మీన్ యూఆర్ సీయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కదా హౌ గుడ్ అండ్ ఇంకా చాలామంది రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండేసరికి ఐ మీన్ ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి తర్వాత అర్థమైంది. అంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక చక్కని సబ్జెక్ట్ దొరికిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు దొరుకుతూ అలా తీసుకెళ్లేటువంటి ఇట్లాంటి వారిని మనం ముందు అభినందించాలి. యాక్చువల్లీ దట్ మేజర్ పర్ఫెక్ట్ కాస్ట్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది చాలా ధైర్యమైన విషయం. ఎట్లొకట్ల ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కాదు, ఒక ప్రాజెక్ట్ గట్టిది అనుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి తగ్గట్లుగా దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎంచుకొని వారి ద్వారా పర్ఫెక్ట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఏదైతే సబ్జెక్ట్ డెప్త్ వాళ్ళు అనుకున్నారో ఆ డెప్త్ని పర్ఫెక్ట్గా ప్రేక్షకులకి చేరువేయడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి మనందరం అభినందించాలి. చాలా అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కొక్క యాక్టర్లు ఎలా చేశారు వగైరా అని డైరెక్టర్ గారి హిజ్ ఎక్స్పర్టీజ్ అండ్ ఐ మీన్ యాక్టర్ల ఎక్స్పర్టీజ్ ఇవన్నీ ఇందాక శివారెడ్డి గారు చెప్తుంటే విన్నాను అండ్ అదర్వైజ్ కృష్ణ గారు చాలాసార్లు చెప్పి ఉండారు. అయితే నార్మల్గా మూవీ ప్రాజెక్ట్స్లో అపార్ట్ ఫ్రమ్ టెక్నీషియన్స్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేక్ ద ప్రాజెక్ట్ గుడ్ అండ్ అందులో ఉన్నటువంటి కాస్ట్ కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. కాకపోతే థియేటర్స్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా సినిమా ప్రాజెక్టుల నుంచి చాలా తక్కువ రిటర్న్స్ వస్తూ సినిమా అనేటువంటిది ఇదివరకులాగా ప్రాఫిటబుల్గా కనిపించకపోయినా కూడా సినిమా అనే ప్యాషన్తో ఈ కళని బతికిస్తూ మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి అందరికంటే అగ్రగణ్యంగా ప్రతి సినిమాకి డబ్బులు పెడుతున్నటువంటి నిర్మాతలకు మాత్రం మనం చేతులెత్తి మొక్కాలి. ఎందుకు అని అంటే ₹1 పెడితే వెంటనే 1-2 monthsలో ₹2 వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ లాంటి ప్రపంచం ఉన్నటువంటి ఈ రోజుల్లో వెరీ లెస్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి సినిమా అనే ఫీల్డ్ని ఎంచుకుని వాళ్ళు ఇంతమంది టెక్నీషియన్లకి ఇంతమంది కాస్ట్కి అండ్ మనం చూడని ఎంతో వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఆ విధంగా నేనంటే బీయింగ్ ఆన్ ద ఫైనాన్స్ సైడ్ ఇవన్నీ నేను చూస్తాను కాబట్టి వాళ్ళు నిజంగా ఇలాంటి నిర్మాతలు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమాలు నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరికీ మనం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు పడుతున్నటువంటి ఆ కష్టానికి తోడుగా ఆ కష్టాన్ని బతికిస్తూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత డెఫినెట్గా కాస్ట్ మీద అండ్ టెక్నీషియన్స్ మీద ఎప్పటికీ ఉంటుంది. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అలా చేస్తూ మీరు మమ్మల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ఐ డెఫినెట్లీ అండ్ యాజ్ ఎవ్రీ టైమ్ ప్రతి సినిమా చక్కగా నడిచి జనాలు చక్కగా దాన్ని ఆనందించాలని అనేది ఎవరైనా కోరుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ మూవీకి వీళ్ళు చాలా డెడికేటెడ్గా చేశారు అండ్ ఒక ప్యాషన్తో చేసినారు కాబట్టి 100% ఇది సక్సెస్ అయ్యేసి ఇలాంటి 10 సినిమాలు తీసే ధైర్యము అంత ఆర్థిక సహాయం మీకు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసిన మా పృథ్వీ గారికి హార్డీ వెల్కమ్. వేదిక మీద జాయిన్